హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి మన తెలంగాణలో ఆసరా పెన్షన్ పొందుతున్న ప్రతి ఒక్కళ్ళకైతే మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పవచ్చు. ఎందుకంటే వాళ్ళ డబ్బులు అనేది పెంచడం జరుగుతుంది. సో ఎప్పటి నుంచి పెంచుతారు, అలాగే ఎంతవరకు పెంచుతారు అనేది వీడియోలో అయితే చెప్తాను. దానికి ముందు మన ఇప్పుడు కొత్తగా అప్లికేషన్స్ ఉంటారు కదా, కొత్త అప్లికేషన్స్, వాటికి కూడా కొత్త అప్డేట్ అయితే వచ్చింది. ఈ అప్డేట్ అయితే చాలామందికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. సో ఈ ఇన్ఫర్మేషన్ చెప్పే ముందు చిన్న రిక్వెస్ట్, వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ అయి ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పెట్టి ట్యాప్ అయితే చేయండి. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనేది మీరు మిస్ కాకుండా ఉండడానికి. సో ఇక మనం లేట్ చేయకుండా మెయిన్ టాపిక్ వెళ్దాం. మెయిన్ టాపిక్లో వచ్చేసి మనకి కొత్త పెన్షన్ అయితే ఉన్నాయి కదా, సో దానికి సంబంధించిన ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఎందుకంటే మనకి అంతకుముందు ఏజ్ అయితే 60 దాకా ఉండేది, 61 ఉండేదిగా. సో ఇప్పటి నుంచి మనకి 57 ఏజ్ ఉంటే సరిపోతుంది, 57 సంవత్సరాలు ఉంటే సరిపోతుంది. అలాగే ఒకే ఇంట్లో అంతకుముందు వచ్చిన వాళ్ళు అయితే ఉంటారు కదా, వాళ్ళు ఒకవేళ చచ్చిపోతే మాత్రం వాళ్ళ ఇంట్లో వేరే వాళ్ళకైతే డబ్బులు అయితే వస్తాయి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మనకి తాతయ్య తాతమ్మ అయితే ఉంటారు కదా, సో వాళ్ళకైతే మనకి ఒకవేళ ఒకరు చచ్చిపోతే ఆ డబ్బులు అనేది వేరే వాళ్ళకి రావాలనుకుంటే అంతకుముందు మనకి ఒక 3 నెలలు 4 నెలలు టైం తీసుకుంది. ఈసారి నుంచి అయితే అలా లేదు, మనకి 15 రోజుల్లోనే షార్ట్ టైంలో మనకి ఆ డబ్బులు అయితే వచ్చేటట్టు మనకైతే ఈసారి అయితే 2023లో అప్డేట్ అయితే తీసుకోవచ్చు. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏంటంటే, ఇప్పుడు ఎవరు అప్లై చేస్తున్నారో వాళ్ళ ఆధార్ కార్డ్, బ్యాంక్ బుక్ జిరాక్స్ ఒకటి, అలాగే చనిపోయిన వ్యక్తి ఆధార్ కార్డ్, దానికి సంబంధించిన మనకి సర్టిఫికేట్, చనిపోయినట్టు సర్టిఫికేట్, ఈ 4 పట్టుకుని వెళ్ళి మీ పంచాయత్ సెక్రటరీ ఎవరు ఉంటారో సో వాళ్ళకైతే మీరైతే కలవండి. విలేజ్లో ఉంటే వాళ్ళు మిగతా ప్రాసెస్ అనేది వాళ్ళైతే చేసిస్తారు. వితిన్ 15 డేస్లో మీ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయి మీకైతే నెక్స్ట్ నుంచి ఎప్పుడు వస్తుందో మీ ఫంక్షన్, అప్పటి నుంచి మీకైతే డబ్బులు అయితే రావడం జరుగుతుంది. అలాగే మనకి డబ్బులు అనేది పెన్షన్ అయితే చెప్పాను కదా, సో ఎందుకు పెంచారంటే మనకి ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ అయితే ఉన్నాయి. సో దానికి సంబంధించిన కొద్ది కొత్త పథకాలు అయితే తీసుకొచ్చున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి పంట బీమా వచ్చింది, ఈసారి బడ్జెట్లో దాని అయితే యాడ్ తెచ్చేస్తున్నారు. అదేవిధంగా దీనికి ఆసరా పెన్షన్ కూడా కొంచెం డబ్బులు అయితే పెంచడం జరుగుతుంది ఈ బడ్జెట్ సమావేశంలో. బడ్జెట్ వచ్చేసి మనకి ఫిబ్రవరి నెలలో జరుగుతుంది. సో ఫిబ్రవరి నెలగా మనకి బడ్జెట్ అయిన తర్వాత నుంచి దీనిపైన వచ్చేసి మనకి డబ్బులు అయితే పెంచుతారు. ఎందుకంటే ఇప్పుడు ఏపీలో చూసుకుంటే కొంచెం మనకంటే వాళ్ళకే డబ్బులు అయితే ఎక్కువ వస్తుంది, పెన్షన్ డబ్బులు. ఈసారి కూడా మనకి వాళ్ళకంటే ఎక్కువ వచ్చేటట్టు మన ప్రభుత్వం మీద చూస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి బీఆర్ఎస్ కూడా మారిపోయింది కాబట్టి ఇంకా కొన్ని బెస్ట్ పథకాలు తీసుకొస్తే బాగుంటుందని మన సీఎం కేసీఆర్ ఆలోచనతో ఇక మనకి డబ్బులు అయితే పెంచడం అయితే జరుగుతుంది. ఒకవేళ ఈ డబ్బులు పెంచితే మాత్రం మీకు 3,800 రూపాయల వరకు ఛాన్స్ అయితే ఉంటుంది. 3,800 కావచ్చు, దానికంటే ఎక్కువ కావచ్చు, దానికంటే తక్కువ కావచ్చు, బట్ అంతవరకు అయితే ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. ఒకవేళ మీకు ఈ అప్డేట్ ప్రకారంగా మీకు డబ్బులు పెంచితే మాత్రం చాలామంది అయితే హ్యాపీ అయితే ఫీల్ అవుతారు. సో దాని తర్వాత మాత్రం ఒక్కసారి మన ఛానల్ని విజిట్ అయ్యి వచ్చిందా రాలేదా కింద కామెంట్లు అయితే చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.